గత కొద్ది రోజులుగా కట్టంగూరు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కంపెనీ తరఫున మేము ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో చెరువు అన్నారం గ్రామంలో ఉన్నటువంటి దండేశ్రీనయ్య గారి చెలో కూడా ఈ పరీక్షలు చేయబడటం జరిగింది. అల్టిమేట్గా అనుకున్నది చూసినటువంటిది ఈ నేలకి తొందరగా ఆరిపోయే తత్వం ఉంది కాబట్టి ఈ నేలకి బురదలో రైతులు ఇత్తనం చల్లే విధానం అనుకూలమైనటువంటిది. దాన్ని ఏ విధంగా యాంత్రీకరణం చేయాలని గత కొద్ది రోజులుగా అధ్యయనం చేసుకోవడం జరిగింది. సో మామూలుగా రైతులు వేసే పద్ధతులు అంటే నీరు 2 అంగుళాలు నీరు ఉండేసి దమ్ము చేసిన తర్వాత మేగడగా ఉన్నప్పుడు విత్తనం 10 కిలోలు ఎదజల్లుతున్నారు. దీనిని ఎరువు చమ్మేటటువంటి యంత్రం ద్వారా చిన్న ట్రాక్టర్ తోటి 15 కిలోలు ఎదచల్లి మొక్క మొలసి సెట్ అయిపోయిన తర్వాత అంటే మొక్క మొలిసిన తర్వాత నీరు తీసేయటము. సో అనుకూలంగా వాతావరణం అనుకోబెట్టి నేల పరిస్థితిని బట్టి తడుపుకుంటా వచ్చిన తర్వాత సుమారు 18 నుంచి 25 రోజుల లోపల మొక్క సుమారుగా ఒక 6 అంగుళాలు ఎత్తు ఉన్నప్పుడు సో ఇప్పుడు మన కట్టంగూరు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తరపు నుంచి చేస్తున్నటువంటి దగ్గర యంత్రాలు ఉన్నాయి. చిన్న మోడిఫైడ్ ట్రాక్టర్ తోటి రోటోవీడర్ అనేటువంటి పరికరంతో మన ఇత్తనం 15 కిలోలు వేసినటువంటి దాన్ని సుమారు 7.5-8 కిలోల దాకా భూమిలో కలిపేసేసి అంటే ముందల ఎరువు వేసుకుంటా అంటే డిఏపి కావచ్చు యూరియా కానీ వేసుకుంటా కలుపుకుంటా వచ్చు. ఇది కలుపుని తీస్తుంది అంటే వేరుకి గాలాడే తత్వం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ పిలకలు వస్తాయి. కాబట్టి ఈ కట్టంగూరు మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ తరపు నుంచి చేయబోయేటన్నిటివి కూడా మనము బురదలో ఫర్టిలైజర్ స్ప్రెడర్ ద్వారా మనం ఇత్తనం 15 కిలో ఎద చల్లే పద్ధతిని అమలు చేయబోతున్నాము. ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి నేల పరిస్థితులు వాతావరణ పరిస్థితి ఈ చలికాలంకి అది చాలా అనువైనటువంటి ప్రక్రియ. అందరికీ ధన్యవాదాలు.